ఓం నమో వెంకటేశాయ నమః. కృతయుగంలో నారాయణుడిగా, త్రేతాయుగంలో రామనారాయణుడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడిగా, కలో వెంకటనాయకస్య అని కలియుగంలో శ్రీనివాసుడిగా భక్తులకు దర్శనమిస్తూ దర్శించిన వారి యొక్క కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారము వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామి మహిమలు చెప్పాలి అంటే ఎన్ని గ్రంథాలైనా చాలవు, ఎన్ని రోజులైనా సరిపోవు. అంతటి మహాత్యం కలిగినటువంటి శ్రీవారి యొక్క ఒక లీలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీవారికి గడ్డం కింద నిత్యము పచ్చకర్పూరంతో అలంకరిస్తారు. దాని వెనక ఒక చిన్న లీల ఉన్నది. ఎంతమందికి తెలుసు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దా యొక్క లీలను మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడు అనంతాళ్వారు. వీరు రామానుజాచార్యుల గారి శిష్యుడు. శ్రీవారికి సేవ చేస్తూ తరించినటువంటి భక్తుడు శ్రీ అనంతాళ్వారు గారు. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసిస్తూ ఉండేవాడు. అది కూడా రామానుజాచార్యుల వారి యొక్క ఆదేశం ప్రకారం. ఈయన ప్రతిరోజు కూడా స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పిస్తూ ఉండేవాడు. ఆయన ఒకరోజు పూల తోటను పెంచాలి, ఎందుకంటే పూలమాలలు అనేవి సరిపోతూ ఉండేవి కాదు, చాలా తక్కువగా ఉండడం వలన స్వామికి ఎక్కువగా పూలు సమర్పించాలి అంటే పూల తోటలు పెంచాలి అని నిర్ణయం తీసుకొని, పూల తోటను పెంచాలి అంటే ఒక చెరువు కావాలి, నీరు కావాలి, కాబట్టి నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలి అని నిర్ణయించుకొని పనిని మొదలుపెట్టినాడు. కానీ ఇతరుల సాయం తీసుకోకుండా తాను తన యొక్క భార్య ఇద్దరు కలిసి చెరువును త్రవ్వాలి అని నిర్ణయించుకున్నారు. ఆ పుణ్యమంతా కూడా నాకే లభించాలి, శ్రీవారి సేవను పూర్తిగా నేను ఒక్కడనే చేయాలి అనేది ఆయన యొక్క స్వార్థం. అదొక విచిత్రమైనటువంటి స్వార్థం, అది మంచి స్వార్థం అన్నమాట. అతను గడ్డపారతో మట్టిని త్రవ్విస్తే ఆమె అతని యొక్క భార్య గంపలోకి ఎత్తి దూరంగా పడవేసేది. ఇంత తతంగం అంతా కూడా జరుగుతున్నది. ఈ తతంగం అంతా చూసినటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయం పడాలి అనుకుని 12 సంవత్సరాల బాలుల రూపంలో వచ్చినారు. ఎందుకు అంటే ఆ సమయంలో, ఆ చెరువు తవ్వేటువంటి సమయంలో అనంతాళ్వారు గారి భార్య నిండు చూలాలతో 9 నెలల గర్భిణిగా ఉన్నది. ఆమెకు సహాయం చేస్తానని చెప్పి ఆ బాలుడు రూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వరుడు వచ్చి, అయ్యా అనంతాళ్వారు, మీరు చక్కగా పని చేస్తూ ఉన్నారు, ఈ పనిలో నేను కూడా సహాయం చేస్తాను, మీ భార్య ఇబ్బంది పడుతుంది కదా అంటే అనంతాళ్వారు దానికి ఒప్పుకోడు. కానీ ఆ భార్యను ఒప్పించేటువంటి ప్రయత్నం చేశాడు, ఒప్పుకోడు. ఎంత కూడా ఒప్పుకోకపోవడంతో ఎంత బతిమాలినా కూడా అనంతాళ్వారు ఒప్పుకోడు. లేదయ్యా, మేమిద్దరమే చేయాల్సిందే, మాకే ఈ పుణ్యం దక్కాలి, మా పేరు నిలిచిపోవాలి చరిత్రలో అని ఆయన పట్టుబెట్టాడు. దాంతో దూరంగా వెళ్ళినట్టే వెళ్ళి ఆ భార్యను చెబుతాడమ్మా, నీ భర్త అంటే వినేవాడు కాదు, నీకైనా ఉండాలి కదా, నిండు గర్భిణివి, బిడ్డ కోసమైనా ఆలోచించమ్మా అని అంటే ఆ బాలుడు సహాయం చేయడానికి ఆమె ఒప్పుకుంటుంది. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకెళ్ళిస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. ఆమె మట్టి తట్టను తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించినాడు అనంతాళ్వారు. ఆమె ఎంతవరకు కూడా నిండు చూడాలి కదా, నెమ్మదిగా వెళ్ళేది, కాస్త పని నెంపాదిగా జరుగుతూ ఉండేది. అప్పుడు అనుకోకుండా పని వేగం పుంజుకోవడంతో, ఏమిటబ్బా పని వేగం పుంజుకుందా అని అనంతాళ్వారు గారు భార్యను ప్రశ్నిస్తే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడు అని చెప్పింది. దాంతో అతడు ఆగ్రహానికి గురై అనంతాళ్వారు గారు కోపంతో చేతిలో ఉన్నటువంటి గుణపాన్ని ఎంత చెప్పినా కూడా వినకుండా, మా పనిలో కల్పించుకుంటావా అని బాలుడి మీదకి కోపంతో విసురుతాడు. అది ఆ బాలుడి యొక్క గడ్డానికి తగులుతుంది. దాంతో ఆ యొక్క బాలుడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిలయం ఉన్న దేవాలయం, ఆనంద నిలయం ఉన్నటువంటి వైపుగా వెళ్ళి మాయమైపోతాడు. ఆ బాలుడు రూపంలో వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఆనంద నిలయంలోకి కనపడకుండా మాయమైపోతాడు. ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారడం అనేది చూసి ఆశ్చర్యపోతారు. అదే సమయంలో ఈ విషయాన్ని అనంతాళ్వారు గారికి చెబితే ఆయన దాంతో కంగారుగా అక్కడికి చేరుకొని గర్భగుడిలో ఉన్నటువంటి శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోతాడు. తనకి సహాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటి నుంచి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టడం అనేటువంటి సంప్రదాయం అనేది ప్రారంభమవుతూ ఉన్నది. అంటే ఇది దాదాపుగా ఒక రామానుజాచార్యుల వారి యొక్క
అంటే మనకి ఈ మధ్య జరిగినటువంటి సంఘటన ఎప్పుడో యుగాల నాటి సంఘటన కాదు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయకు పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్ష సాక్ష్యములు ఎన్నో ఉన్నాయి. అంత దూరం వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. ఈ శతాబ్దంలోనే ఎన్నో లీలన్న స్వామివారు చూపించడం జరిగినది. కాబట్టి అప్పటి నుంచి కూడా రోజు చల్లదనం కోసం ఆ యొక్క స్వామివారికి అనంతాళ్వారు గారి గుర్తుగా అది పెట్టడం జరుగుతుంది. ఈ అనంతాళ్వారు గారు శ్రీవారిని గాయపరిచినటువంటి గుణం అంటే ఇప్పుడు కూడా మనం చూడవచ్చు. ఎక్కడ ఉందంటే శ్రీవారి ఆలయంలో మహాద్వారం మనం దర్శనానికి వెళ్తున్నప్పుడు మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉంటుంది. అక్కడ రాసి పెడతారు కూడా అనంతాళ్వారు గారి గుణపము గడ్డపార అని రాసి పెడతారనమాట. అది గుర్తుగా అక్కడ ఇప్పటికీ కూడా మనం దాన్ని కూడా దర్శించుకోవచ్చు చక్కగా. అంటే ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట. ఇది పుక్కిడి పురాణము కాదు. కాబట్టి వెంకటేశ్వరుడు నమ్మిన వారిని రక్షించి తీరతాడు. అపారమైనటువంటి కరుణాసాగరుడు నా శ్రీనివాసుడు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. స్వస్తి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.